1925 నాగ్పూర్లోని ఒక చిన్న గ్రామం నుంచి డాక్టర్ చదువు కోసం బయలుదేరిన ఒక వ్యక్తి ప్రజెంట్ 1 కోటి మందికి పైగా స్వయం సేవకులు ఉన్న అతిపెద్ద ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేశాడు. ఆ డాక్టరే డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవర్. ఆయనని డాక్టర్ జీ అని కూడా అంటారు. ఆయన స్థాపించిందే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ యొక్క మెయిన్ మోటివ్ హిందుత్వ ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం, హిందూ కమ్యూనిటీని స్ట్రెంథెన్ చేసి యునైట్ చేయడం మరియు ఇండియన్ కల్చర్ మరియు దాని సివిలైజేషనల్ వాల్యూస్ ని పటిష్టం చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య లక్ష్యం. ఆ ప్రయత్నంలోనే దేశంలో ఒక పెద్ద కుటుంబం లాగా గుర్తింపు పొందింది. అంతేకాదు ఇండిపెండెన్స్ తర్వాత చాలా మంది హిందువులని పాకిస్తాన్ నుంచి సేఫ్ గా రావడానికి మరియు వాళ్ళని రిహాబిలిటేట్ చేయడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా కీలకం. కానీ ప్రశ్న ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ ఒక సామాజిక ఆర్గనైజేషనా లేక పొలిటికలా? ఇది కల్చరల్ గా పనిచేస్తుందా లేక పాలిటిక్స్ తో సంబంధం ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మనం హిస్టరీలోకి బ్యాక్ వెళ్ళాలి. ఆర్ఎస్ఎస్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ చేశారు అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. రూట్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. 1907లో బెంగాల్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ సమయంలో భారత విప్లవకారులు అనుశీలన్ సమితి అనే గ్రూప్ ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో నాగ్పూర్ నుంచి డాక్టర్ స్టడీస్ కోసం వచ్చిన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ దాంట్లో జాయిన్ అయి జైలుకి కూడా వెళ్లారు. ఆ సమయంలోనే డాక్టర్ హెగ్డేవర్ వీర్ సవర్కర్ గారిని కలిశారు. వీర్ సవర్కర్ యొక్క హిందుత్వ ఐడియాలజీతో డాక్టర్ హెగ్డేవర్ చాలా ప్రేరణ పొందారు. దాదాబాయి నౌరోజీ పిలుపుతో లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారు కాంగ్రెస్ లో జాయిన్ అయితే డాక్టర్ హెగ్డేవర్ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయి కొంతకాలం పనిచేశారు. 1917లో ఒట్టోమన్ క్యాలిఫేట్ ఒక ఇస్లాం ఎంపైర్ ని కూల్చి రిపబ్లిక్ ఆఫ్ టర్కీని ఏర్పాటు చేస్తే ఇండియా అంతటా ఖిలాఫత్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. గాంధీజీ లీడర్షిప్ లో కాంగ్రెస్ దానికి సపోర్ట్ కూడా చేసింది. డాక్టర్ హెగ్డేవర్ కి ఇది ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్ లాగా అనిపించింది. కానీ ఇష్టం లేకున్నా కూడా కాంగ్రెస్ లో కంటిన్యూ అయ్యారు. 1922లో నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్స్ మరియు 1925లో కోల్కతా సెషన్స్ లో ఇష్టం లేకున్నా డాక్టర్ హెగ్డేవర్ పాల్గొన్నారు. అప్పటికే డాక్టర్ హెగ్డేవర్ బలంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. హిందువుల ఇంట్రెస్ట్ కోసం ఒక కొత్త ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయాలి అని. ఫస్ట్ తన ఇంటి నుండే స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ లో 12 మంది మాత్రమే డాక్టర్ హెగ్డేవర్ ప్రసంగాలను వినడానికి వచ్చారు. కానీ అది 1200కు చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒక సమయంలో డాక్టర్ హెగ్డేవర్ ప్రసంగాలు వినడానికి వేలాది మంది జనాలు వచ్చేవారు. దానితో సంఘ్ ని మొదలు పెట్టడానికి దారి సులువైంది. కానీ డాక్టర్ హెగ్డేవర్ కు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. మొదట్లో డాక్టర్ హెగ్డేవర్ స్వయంగా శాఖను నిర్వహించి దాంట్లో యోగా, సూర్య నమస్కారం, లాఠీ ట్రైనింగ్ మరియు ఇంటలెక్చువల్ డిస్కషన్స్ చేసేవారు. స్లోగా క్రౌడ్ పెరిగింది. డాక్టర్ హెగ్డేవర్ ప్రసంగాలకు చాలా మంది ప్రభావితులయ్యారు. ఫైనల్ గా విజయదశమి రోజున 1925లో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు. మొదట ఆర్ఎస్ఎస్ మహారాష్ట్రలో నాసిక్, పూణే, అమరావతి, యావత్మాల్ వరకు విస్తరించింది. తరువాత సెంట్రల్ ఇండియాలో కూడా విస్తరించింది. కానీ అప్పటి వరకు సంఘ్ కేవలం మహారాష్ట్ర వరకే పరిమితమైంది. అది దేశమంతటా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. సమయం రానే వచ్చింది. 1930లో డాక్టర్ హెగ్డేవర్ బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ మదన్ మోహన్ మాలవ్య సహకారంతో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఓపెన్ చేశాడు. అక్కడే డాక్టర్ హెగ్డేవర్ మాధవ్ సదాశివరావు గోల్వల్కర్ ని కలిశారు. గోల్వల్కర్ బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువు కూడా చెప్పేవారు. ఆయనని గురూజీ అని కూడా అనేవాళ్ళు. డాక్టర్ హెగ్డేవర్ ప్రేరణతో గోల్వల్కర్ సంఘ్లో చేరారు. తరువాత 1940లో డాక్టర్ హెగ్డేవర్ మరణం తరువాత అందరి సహకారంతో గోల్వల్కర్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ అయ్యారు. ఆయన లీడర్షిప్ లోనే ఆర్ఎస్ఎస్ ఢిల్లీ, కోల్కతా, చెన్నై, లాహోర్ తో పాటు దేశమంతటా ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు మనం ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఆర్ఎస్ఎస్ ది లార్జెస్ట్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ ని 11 లెవెల్స్ లో డివైడ్ చేశారు. అవి కేంద్ర, క్షేత్ర, ప్రాంత, విభాగ్, జిల్లా, తాలూకా, నగర్, ఖండ్, మండల్, గ్రామ్ మరియు శాఖ. శాఖ అంటే బ్రాంచ్. అందులో శాఖలు 5 రకాలు. మొదటిది ప్రభాత్ శాఖ. దీంట్లో మార్నింగ్ లో అందరితో మీటింగ్ ఉంటుంది. రెండవది ఈవినింగ్ శాఖ. మూడవది నైట్ శాఖ. తరువాత మిలన్. ఇది వీక్ లో ఒకసారి లేదా 2 సార్లు జరుగుతుంది. లాస్ట్ లో సంఘ్ మండలి. ఇది మంత్లీ జరిగే మీటింగ్.
ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ లో 1 కోటికి పైగా ట్రైన్డ్ మెంబర్స్ ఉన్నారు. 80కి పైగా అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ సంఘ్ పరివార్ లో ఉన్నాయి. కేవలం ఉత్తరప్రదేశ్ లోనే 8,000కు పైగా శాఖలు ఉన్నాయి. కేరళ లాంటి రాష్ట్రంలో ఎక్కడైతే హిందూ పాపులేషన్ తక్కువ ఉందో అక్కడ కూడా 6,000కు పైగా శాఖలు ఉన్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలలో 57,000 శాఖలు ఉన్నాయి. ప్రతిరోజు 50 లక్షలకు పైగా మెంబర్స్ శాఖలో పాల్గొంటారు. అసలు శాఖ అంటే ఏంటి? శాఖ అంటే ఒక బ్రాంచ్. శాఖలో ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీటింగ్స్ జరుగుతాయి. ఏదైనా ఓపెన్ గ్రౌండ్ లో మీటింగ్స్ ని ఏర్పాటు చేస్తారు. ఈ శాఖనే ఆర్ఎస్ఎస్ యొక్క బ్యాక్ బోన్ గా భావిస్తారు. ఇక్కడే అందరూ వాలంటీర్స్ ఒకరిని ఒకరు కలుసుకుంటారు. ఈ శాఖలో ప్రేయర్స్, యోగా, గేమ్స్, కల్చరల్ డిస్కషన్స్ జరుగుతాయి. ఇక్కడే సరసంచాలక్ అంటే చీఫ్ ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కరెంట్ చీఫ్ గా మోహన్ భగవత్ గారు ఉన్నారు. ఎవరైతే వాలంటీర్ గా శాఖలో చేరుతారో వాళ్ళని స్వయం సేవక్ అని అంటారు. ఒకసారి మనం ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్స్ ని చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 80కి పైగా సబ్సిడరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటినే సంఘ్ పరివార్ అని అంటారు. అవి ఏంటి అంటే పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీ, రిలీజియస్ మరియు కల్చరల్ గా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ జాగరణ్ మంచ్, ఎడ్యుకేషన్ పరంగా విద్యా భారతి, సరస్వతి శిశు మందిర్, వివేకానంద కేంద్ర, లేబర్ అండ్ ఫార్మర్స్ పరంగా ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, ఉమెన్ అండ్ యూత్ పరంగా రాష్ట్ర సేవికా సమితి, అఖిల భారత విద్యార్థి పరిషత్, సైన్స్ అండ్ వెల్ఫేర్ పరంగా సేవా భారతి, వన్వాసి కళ్యాణ్ ఆశ్రమ్, ఓవర్సీస్ లో హిందూ స్వయం సేవక్ సంఘ్, మైనారిటీస్ కోసం ముస్లిం నేషనల్ ఫోరం మరియు సిఖ్లకు నేషనల్ సిక్ సంగత్. ఇప్పుడు మనం ఆర్ఎస్ఎస్ యొక్క రోల్ ఏంటి మరియు వీళ్ళు దేశానికి ఎలా సహాయపడ్డారనేది చూద్దాం. ఆపరేషన్స్ అండ్ లెగసీ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ సోషల్ సర్వీస్ రిఫార్మ్స్ తో పాటు డిజాస్టర్ రిలీఫ్ మరియు రెస్క్యూ ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవారు. చాలా మంది సంఘ్ వాలంటీర్స్ డిజాస్టర్ రిలీఫ్ లో కూడా పాల్గొనేవారు. దానితో పాటు క్యాస్టిజం ని అంతం చేయడం, కల్చరల్ నేషనలిజం ని ప్రమోట్ చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ దేశానికి చేసిన కీ కాంట్రిబ్యూషన్స్ చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండిపెండెన్స్ తర్వాత ప్రిన్స్లీ స్టేట్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ లో అశాంతి మొదలైంది. జమ్మూ అండ్ కాశ్మీర్ రూలర్ మహారాజా హరి సింగ్ మొదట ఇండిపెండెంట్ స్టేట్ గా ఉందామనుకున్నాడు. కానీ పాకిస్తాన్ ఆర్మీ కాశ్మీర్ మీద అటాక్ చేసింది. దానితో సర్దార్ వల్లభాయ్ పటేల్ గోల్వల్కర్ గారికి ఒక లెటర్ రాశారు. ఎలాగైనా మహారాజా హరి సింగ్ తో మాట్లాడి జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాలో విలీనంకి ఒప్పించాలి అని. గోల్వల్కర్ మహారాజా హరి సింగ్ ని ఒప్పించి దాన్ని ఇండియాలో మర్జ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు గోవా లిబరేషన్స్ లో ఆర్ఎస్ఎస్ చాలా కీలక పాత్ర పోషించింది. స్వయం సేవకులు జూలై 22, 1954లో దాద్రాని పోర్చుగీస్ వాళ్ళ నుంచి విముక్తి కలిగించారు. దీంట్లో వేలాది స్వయం సేవకులు పాల్గొని పోర్చుగీస్ వాళ్ళని ఓవర్ పవర్ చేసి దాద్రా అండ్ నగర్ హవేలీని ఇండియాలో విలీనం చేశారు. 1962 ఇండియా చైనా వార్ టైంలో కూడా ఆర్ఎస్ఎస్ ముందుకు వచ్చి ఆర్మీకి హెల్ప్ చేసింది. స్వయం సేవకులు ఆర్మీ సప్లై రూట్స్ గార్డ్ చేసి స్ట్రాటజిక్ పాయింట్స్ లో నిఘా పెట్టి ఆర్మీ ట్రూప్ స్మూత్ మూవ్మెంట్ కి సహాయం చేశారు. అంతేకాదు బార్డర్ స్టేట్స్ అయిన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో ఆర్మీ మరియు రిఫ్యూజీస్ కి ఫుడ్ అండ్ షెల్టర్ అరేంజ్ చేశారు. వార్ వల్ల గాయపడిన వాళ్ళ కోసం రిలీఫ్ క్యాంప్స్ అరేంజ్ చేశారు. ఆర్ఎస్ఎస్ చేసిన ఈ సహాయం దేశం అంతటా మెచ్చుకుంది. అప్పటిదాకా ఆర్ఎస్ఎస్ ని అపోజ్ చేసిన పిఎం నెహ్రూ గారు 1963 రిపబ్లిక్ డే పరేడ్ లో ఆర్ఎస్ఎస్ ని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. ఆ పరేడ్ లో 3,000 మంది స్వయం సేవకులు యూనిఫామ్ లో రాజ్పుత్ లో మార్చ్ చేశారు. 1965 ఇండియా పాక్ వార్ లో కూడా స్వయం సేవకులు గాయపడిన ఆర్మీ జవాన్లకి బ్లడ్ డొనేట్ చేసి హెల్ప్ చేశారు. అంతేకాదు 1971లో ఒడిశాలో వచ్చిన సైక్లోన్ నుంచి మొదలు పెడితే భూపాల్ గ్యాస్ ట్రాజెడీ, 1984 యాంటిస్టిక్ రయాట్స్, గుజరాత్ ఎర్త్ క్వేక్స్, సునామీ, ఉత్తరాఖండ్ ఫ్లడ్స్, కార్గిల్ వార్ లో రెస్క్యూ వర్క్స్ వరకు ప్రతిసారి స్వయం సేవకులు ముందు ఉండి హెల్ప్ చేసేవాళ్ళు. ఇంత చేసినా కానీ కొన్నిసార్లు ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధించారు. బ్యాన్ ఆన్ ఆర్ఎస్ఎస్. ఫస్ట్ టైం 1948లో ఎప్పుడైతే నాథురామ్ గాడ్సే గాంధీని హత్య చేశారో అప్పుడు పిఎం నెహ్రూ డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ ని బ్లేమ్ చేసి ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధించారు. రెండోసారి 1975లో అప్పటి పిఎం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఆర్ఎస్ఎస్ పై మళ్ళీ బ్యాన్ విధించారు. ఇంకోసారి 1992లో అయోధ్యలోని బాబ్రీ మస్జిద్ ని డెమాలిష్ చేసినప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధించారు. ఐడియాలజీ ఆఫ్ ఆర్ఎస్ఎస్.
ఆర్ఎస్ఎస్ వీర్ సవర్కర్ ఐడియాలజీని ఫాలో అవుతుంది. దానివల్ల క్రిటిక్స్ ఎప్పుడూ కూడా ఆర్ఎస్ఎస్ ని రైట్ వింగ్ ఫేసిస్ట్ రాడికల్ హిందూ ఆర్గనైజేషన్ అని ట్యాగ్ చేస్తారు. ఆర్ఎస్ఎస్ మేజర్ గా 4 ఫిలాసఫీస్ ని ఫాలో అవుతుంది. మొదటిది అఖండ భారత్. ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఇండియా హిస్టారికల్ గా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు స్ప్రెడ్ అయ్యింది అని భావిస్తారు. రెండవది హ్యూమానిటీ ఫస్ట్ మరియు రూరల్ డెవలప్మెంట్. మూడవది హిందుత్వ ఐడియాలజీ. హిందూ ధర్మమే సుప్రీం అని నమ్ముతారు. ఆర్ఎస్ఎస్ నేషనల్ ఫ్లాగ్ కంటే భగవద్ధ్వజ్కే ప్రాముఖ్యం ఇస్తారు. అందుకే ప్రతి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద భగవద్ధ్వజ్ని ఎగిరేస్తారు. దానివల్ల కూడా ఆర్ఎస్ఎస్ చాలా సార్లు కాంట్రవర్సీలో పడింది. ఆఖరిది పాలిటిక్స్ లో పార్టిసిపేషన్. మనం చూసుకుంటే బీజేపీలోని పెద్ద లీడర్స్ అందరూ సంఘ్ పరివార్కి చెందిన వాళ్ళే. అటల్ బిహారీ వాజ్పేయి నుండి మొదలు పెడితే ఎల్కే అడ్వానీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, దేవేంద్ర ఫడ్నవీస్, కిషన్ రెడ్డి, రాజా సింగ్, బండి సంజయ్ లాంటి లీడర్స్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. డాక్టర్ హెడ్గేవర్ చే 1925లో నాగ్పూర్లో ఒక చిన్న శాఖ నుండి స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరంతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇండియా హిస్టరీలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్గనైజేషన్గా ఆర్ఎస్ఎస్ ఒక ముద్ర వేసింది. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ పవర్ ఇండియా ఫ్యూచర్ని ఎంతవరకు షేప్ చేస్తుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.